ఒకటి నిత్య ఫోటోలు అందరూ తీసుకుపోతారు కానీ ఎంత బాధ అవుతుంది. పెద్ద పెద్ద పాములు వస్తారు. उनकी आई यहाँ पे फोटो ले रहे तो उसलिए फोन कर ఇట్లా వచ్చేసి చూడండి అంత సామాన్ అన్నీ తింటారా. నమస్తే సార్, నేను బషీరా తబస్సున్నాను. ఇప్పటికీ ఇట్లా నీళ్ళు వచ్చి ఎంత ప్రాబ్లం అవుతుంది సార్. 6 సంవత్సరం నుంచి ఇట్లా అవుతుంది. ఇంట్లో పాములు వస్తున్నది. నాకు ఒక్క కొడుకున్నది, మాటలు రాదు. 4 ఆడపిల్లలు. చాలా బాధ అవుతుంది సార్. ఏమని చెయ్యండి, మీకు దండం చేస్తాం, ఏమని చెయ్యండి. నమస్కారం ప్రెస్ మీడియాకు, మన అందరికీ. నేను 5వ వార్డు రిప్రజెంటేటివ్ కౌన్సిలరు. ఇది చాలా సమస్య ఉన్నది. ఎందుకంటే వెనక నీళ్ళు పోతలేవు. ఆ టాకీస్ కానీ ఆ దాల్ మిల్ కానీ వెనక మొత్తం కచరా వేసేసారు. 2 రోజుల నుంచి జేసీపీ కూడా క్లీన్ చేసినాము. ఈ డౌన్ లెవెల్ ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఇంతకుముందు ఎస్డిఎఫ్లో మేము 1 కోటి రూపాయలు పెట్టినాం దీని గురించి. నాది మొన్న వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందంటే క్యాన్సిలేషన్ అయింది. అది 1 కోటి రూపాయలు వాటర్ రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఎస్డిఎఫ్ వర్క్స్ అన్నీ రిటర్న్ వెళ్ళిపోయినాయి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, అందరు ఈ కాపాడండి. గరీబ్ ఇక్కడ ఉండేవాళ్ళు గరీబోళ్ళు. నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళకు సహకరించండి. ఎందుకంటే డెంగ్యూ, మలేరియా చాలా అందరూ వస్తుర్రు పోతుర్రు. దీని పరిష్కారం ఎవరు చేస్తలేరు. నేను అందరినీ వెనక పడుతున్నా. ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు, ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే, ఇంకా మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు 1 కోటి ఎస్డిఎఫ్ వర్క్ నుంచి మంచిగా పెట్టినారు కానీ క్యాన్సిలేషన్ రావడం వల్ల ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఉన్న మంత్రి గారు కానీ, మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కానీ, నేను ఒకటే నమస్కరించి చెప్తున్నా, వీళ్ళకి కాపాడండి. ఎందుకంటే వెనక అక్కడిక్కడ లెవెల్ డిఫరెన్స్ ఉన్నది. మీరు ఒక అధికారుల కలెక్టర్ గారికి వాళ్ళకి పంపించి ఒకసారి చూసి అది వర్క్ స్టార్ట్ చేస్తే, ఈ వర్షాకాలం తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందని నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది బీదోళ్ళే ఉన్నారు. ఇక్కడ వెనక మొత్తం నీళ్ళు నిలబడుతున్నాయి. ఏం ప్రాబ్లం లేదు, ఖాళీ లెవెల్ ప్రాబ్లం ఉన్నది. వెనక ఖాళీ ఒక డ్రైన్ క్లీనింగ్ చేపిస్తే కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే చెప్పి ఆస్తకు వస్తుంది. వేరే అధికార, ఇప్పుడు నేను ప్రజాప్రతినిధి కాబట్టి అందరినీ చెప్తున్నా, చేపిస్తా. ఎప్పటిదాకా చేపిస్తాము? మీరు అందరు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని కోరుతున్నాను. నమస్కరిస్తున్నాను.